దేశంలో పాలు, మాంసం, కోడిగుడ్ల వినియోగం నానాటికి పెరుగుతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఎంతో మంది రైతులు పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు లేయర్ కోళ్ల పెంపకం చేపట్టారు. 10 నుండి 12 వారాల వరకు పెంపకం చేపట్టి గుడ్లు ఉత్పత్తి చేసే రైతులకు అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కోళ్ల పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా 10 నుంచి 12% వృద్ధి రేటును కనబరిస్తే గత 4-5 సంవత్సరాలుగా 15% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇందుకు చాలా కారణం మార్కెట్లో మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉండడమే. ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు అతి తక్కువ కాలంలో అంటే 5 నుండి 6 వారాల్లో 3 నుండి 3.5 కిలోల దాణా తిని 2 నుంచి 2.5 కిలోల బరువుకు చేరుకోవడంతో అతి తొందరగా మాంసోత్పత్తినిచ్చే జాతిగా పేరొందింది. గుడ్ల కోళ్ల పెంపకం మాత్రం దాదాపు 90 నుండి 100 వారాల వరకు పెంపకం చేపట్టాలి. దీనికి అధిక ఖర్చుతో పాటు కూలీలు కూడా అవసరం. కానీ పెద్ద పెద్ద లేయర్ ఫామ్ రైతులు అంత రిస్క్ తీసుకోవడం లేదు. చిన్న సన్నకారు రైతుల వద్ద గుడ్లు పెట్టే దశ వరకు ఉన్న లేయర్ కోళ్లను కొనుగోలు చేసి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఇటు రైతులకు అటు గుడ్ల ఉత్పత్తిదారులకు పెట్టుబడితో పాటు శ్రమ, ఖర్చు తగ్గడమే కాకుండా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గవరపేట గ్రామానికి చెందిన రైతు సాగి భానుమూర్తి తనకున్న 40 సెంట్ల భూమిలో 2 షెడ్లను ఏర్పాటు చేసుకుని ఒక్కో రోజు లేయర్ కోడి పిల్లను కొనుగోలు చేసి పెంపకం చేపడుతున్నారు. మొదట బ్రూడింగ్ షెడ్ లో పెంచి తర్వాత మరో షెడ్ కు మారుస్తున్నారు. కోడి పిల్లల వయసును బట్టి దాణా అందిస్తున్నారు. ఇలా 10 నుండి 12 వారాల వరకు పెంచి తర్వాత గుడ్లను ఉత్పత్తి చేసే పౌల్ట్రీ రైతులకు అమ్ముతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు మేత తక్కువగా తీసుకుని నీటిని ఎక్కువగా తాగడం వల్ల బరువు సరిగా పెరగదు. ఈ సమయంలో కోళ్లకు అధిక ధర వస్తుంది. అదే వర్షాకాలంలో మేత అధికంగా తీసుకోవడం వల్ల బరువు కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. అయితే ధర మాత్రం తక్కువగా పలుకుతుందని రైతు అంటున్నారు. 40 సెంట్ల ల్యాండ్ ఉన్నట్టు ఈ ల్యాండ్లో చిన్న 2 షెడ్లు వేసుకొని దాంట్లో బ్రోయిలర్ పిల్లలు తెచ్చి 1 డే పిల్లలు తయారైన దాన్ని తీసుకొచ్చి తుని, అశ్వరాపేట, వైజాగ్, హైదరాబాద్లో ఇది సప్లై అవుతుంది. కంపెనీ ద్వారాగా మనం డబ్బులు పిల్లకు ఈచ్ వన్ పిల్లకు వచ్చి 46 రూపాయలు ఖరీదు. ఇది మనం తీసుకొస్తాం. పెంపకం ఏంటంటే ముందు రోక వేయాలి నేల మీద, దానిపైన న్యూస్ పేపర్ పడాలి. ఆ తర్వాత తెచ్చిన 6000 పిల్లలు కూడా బ్రూడింగ్ కింద 2 కాణాల్లో కట్టాలి. 2 కాణాల్లో పార్టేషన్ చేసి వదలాలి. వదిలిన తర్వాత ముందు వాటర్ సప్లై ఇవ్వాలి దానికి. తర్వాత గంట పోయిన కానీ గంటలో మళ్ళీ మేత పేపర్ల మీద జిమ్మాలి. చిమ్మితే అది వేరుకొని తినేస్తూ ఉంటాయి. 3వ రోజు వరకు మేపిన తర్వాత 3వ రోజున ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా మేత వేసుకోవడం, నీళ్ళు చూసుకోవడం, మేత సప్లై సరిపడకు చూసుకోవాలి. మార్టాలిటీ ఏమైనా వస్తే మాత్రం మనం అనుకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చనిపోయిన వాటిని తీసుకెళ్తే వాళ్ళు కోసి పరీక్ష చేసి దాని డిసీజ్ ఏంటనేది మనకు చెప్తారు. ఆ డిసీజ్ని బట్టి వాళ్ళు రాసిన మెడిసిన్ బట్టి మనం వాడుతూ ఉండాలి. పిల్లలు వచ్చిన తర్వాత మనం మేత పిల్లల మేత రోజుకి 20 గ్రాములు 25 గ్రాములు అలా రోజుకి ఫీడ్ పెరుగుతూ ఉంటుంది. అవి తిని కొద్ది మనం పెంచుకుంటూ వెళ్ళాలి. 4-5 వారాల వరకు కూడా మనం కంపెనీ ఫీడ్ వాడాలి, డైరెక్ట్ ఫీడు. 4-5 వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఓన్ ఫీడ్లోకి వెళ్ళాలి. జొన్న, సోయా, పీసి, నూక కలిపి ఓన్ ఫీడ్ వేయాలి. దాంట్లో మెడిసిన్ కూడా కలపాలి. అది రాబోయే కంప్లైంట్లకి అడ్వాన్స్ మెడిసిన్ ఫీల్డ్లో కలిపి పంపుతూ ఉండాలి. సమ్మర్లో మాత్రం కూల్ వాటర్ వెళ్ళేలాగా చూసుకోవాలి. అంతకీ మనకి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు షెడ్ల పైన స్ప్రింక్లర్లు పెట్టి స్ప్రింక్లర్లు కూడా యూజ్ చేయవలసి వస్తుంది. అంత జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ కోడి అనేది మనకి డ్యామేజ్ రాకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఈ ఫీడ్ కూడా సమ్మర్ బ్యాచ్లు తక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తీసుకుంటే దావత ఎక్కువ అయిపోయి వాటర్ ఎక్కువ తీసుకుని ఊపిరి ఆడదీటికి. అందు గురించి ఫీడ్ తక్కువ తీసుకుంటాయి, వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. ఫీడ్ తక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. అదే శీతాకాలం బ్యాచ్లు అనుకో ఫీడ్ ఎక్కువ తీసుకుంటాయి, వాటర్ తక్కువ తీసుకుంటాయి. అప్పుడు గ్రోత్ ఎక్కువ వస్తుంది. వేసవికాలంలో 500 గ్రాములు రావాలంటే కనీసం 10-12 వారాలు పడుతుంది. అదే శీతాకాలంలో ఆ 12 వారాలకే 800-900 గ్రాములు వెయిట్ వస్తుంది. అప్పుడు ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంది. సమ్మర్లో ఫీడ్ తక్కువ తీసుకుంటుంది. దాని మీద ఆ వేరియేషన్ అది ఉంటుంది. మనం ఎక్కువ ఏంటంటే టెంపరేచర్నే చూసుకోవాలి. ఆ విధంగా 5 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఫీడ్ కాస్ట్ మారుతుంది. అది వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఆ ఫీల్డ్లో మళ్ళీ అడ్వాన్స్ కంప్లైంట్ బ్యాక్టీరియా సోకకుండా మనం మెడిసిన్ తీసుకోవాలి.
ఆ విధంగా జాగ్రత్తగా 10, 11 వారాలు 12 వారాల దాకా మేపారు. అప్పుడు మనం మార్కెట్ పెడతాం. మార్కెట్లో పార్టీలకి ఫోన్ల ద్వారాగా బ్రోకర్ దాకా తెలియపరుస్తాం. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ రోజున మార్కెట్ ఎలా ఉంటే ఆ రోజున యూజ్ చేస్తారు. మనకు లాభం రావచ్చు, లాస్ రావచ్చు.